బులెటిన్‌లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాల సదనం నుండి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతుంది. ఇద్దరు అమ్మాయిలు కనిపించడం లేదని సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. దీంతో స్టూడెంట్ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన వారు నసీమా బేగం, అనితగా పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాల సదనం నుండి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతుంది. ఇద్దరు అమ్మాయిలు కనపడడం లేదని సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. దీంతో స్టూడెంట్ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? వెన్నెల అయితే ఏదైతే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి బాల సదనంలో ఇద్దరు బాలికలు తప్పిపోయిన సంఘటన ఏదైతుందో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం సృష్టిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతాల్లో అయితే ఇద్దరు అక్కడ ఏదైతే ఆ బాల సదనం హాస్టల్ గోడౌన్ నుంచి దూకేసి వెళ్ళిపోయారని కూడా స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఎవరైతే ఇద్దరు బాలికలు ఉన్నారో, ఒక బాలిక అనిత అనే అమ్మాయి దాదాపు 15 సంవత్సరాలు ఉంటుంది. ఈమె నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిందిగా తెలుస్తా ఉంది. ఇంకొక నజీమా బేగం అనే 16 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ బోధన్లోని శంకర్ నగర్ కు చెందిన అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరికి కూడా అంటే అనిత అనే అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు. ఈ ఏదైతే నజీమా బేగంకి మాత్రం ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. వీరిద్దరు కూడా నిన్న ఏదైతే అక్కడ నుంచి గోడ దూకి వెళ్ళినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. మరి వీరికైతే మతి స్థిమితంగా అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కొన్ని వ్యసనాలు ఉన్నాయని కూడా స్థానికంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే సెక్యూరిటీ అయితే వారికి వాష్రూమ్ వెళ్ళే క్రమంలో కూడా వీళ్ళు చూసిన క్రమంలో వాష్రూమ్ వెళ్తున్నామని చెప్పేసి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పి కూడా సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించిన వార్డెన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసులకైతే సమాచారం అందించారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ నజీమా బేగం అనే అమ్మాయి ఏదైతే బాలిక ఉందో ఈమె పారిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే గతంలో పారిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి మరి ఇక్కడే స్కూల్ చదివించే అంటే స్కూల్లో ఇట్లా సంబంధించిన ఇక్కడ ఉంటూ అక్కడ స్కూల్ కూడా పంపించిన నేపథ్యం కనిపిస్తున్నా. వీరికి గతంలో అయితే అనిత అనే అమ్మాయి 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటుంది. ఈ నజీమా బేగం గత 6 నెలలు కూడా ఉంటుంది. ఈ 6 నెలల్లో ఒకసారి పారిపోయిన సందర్భంలో కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ ఉంచిన నేపథ్యం కనిపిస్తా ఉంది. వీళ్ళకైతే వ్యసనాలు ఉన్నట్టుగా అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ ఎందుకో వెళ్ళిపోయారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆఫీస్ సిబ్బంది అనే క్రమంలో కూడా తెలుస్తా ఉంది. ఎందుకు అనేది కూడా దీనిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల. థ్యాంక్ యూ.